అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము వచ్చి మీకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడతాం మీకోసం గట్టిగా పనిచేస్తాం. కాంతారావులో ఎక్కడ కూడా ఆయన స్లో అయిన కనబడలేదు. నాకు ఇంత స్పీడ్ పెరిగింది, కసి పెరిగింది. ఆయన ఓడినా నా కార్యకర్తల్ని గెలిపిస్తా, నా ఎంపీని గెలిపిస్తా అనే పట్టుదల నేను ఆ పట్టుదలని అందరిలో కూడా ఉండాలి. ఒక మంచి టీం వర్క్ చేద్దాం, కలిసి గట్టిగా ముందుకు సాగుదాం. అరే మొన్న మీ బండి గారు మీరు చూసింది అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తే ఓరాడినాం. ఏమంటాడు నిరుద్యోగ వృత్త మేము 6 గ్యారెంటీలో చెప్పలేదు, మేము ఎక్కడ చెప్పలేదు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడారు అసెంబ్లీ సాక్షి. ఇవాళ సగం లేదు మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ వృత్తి ఇస్తామని. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండు. కానీ భట్టి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాఖలేసిండు. ఏ నిరుద్యోగ వృత్తి వేరే చేతులు పెట్టి అర్థమైతే లేదు. ఒకటి వాళ్ళ కథ అర్థమైతే లేదు. ఇంకా దుర్మార్గం. అరే మనం రిక్రూట్మెంట్ చేసే స్టాఫ్ నర్సులు వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అరే నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా కాదా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసేటానికి వీళ్ళు మీ దగ్గర పనిచేసిందా లేదా అని వెరిఫికేషన్ చేసింది మనము. ఆర్డర్ ఇచ్చే టైపు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరు ఏమన్నా ఏం చేసినా నేను ఎగ్జామ్ పెట్టిరా, ఫలితాలు ఇచ్చిరా, వెరిఫికేషన్ చేసిరా, వచ్చినాక కాగితం చేసేటట్టు మేమే ఇచ్చిన అవకాశం. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇస్తేనే అది మీ ఖాతాలో పడ్డది తప్ప ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడ్డాయి. మన కానిస్టేబుల్ ఎక్కింది వెళ్ళగా 15,000 ఇస్తుంది. మనం ఏమిచ్చేది ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చారు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరో సెలెక్ట్ అయిన కూడా లిస్ట్ పెట్టాం. లిస్ట్ పెట్టినాక ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు కొద్ది రోజులు స్టే పెడితే ఆగింది. ఇప్పుడు స్టే చేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్ పోతారు. దాంట్లో నువ్వు ఇచ్చినట్టు కేసీఆర్ చేసే నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలో పెట్టాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చేది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో తెలవదా, పరీక్ష ఎప్పుడు రాసిందో తెలవదా, ఫలితాలు రిజల్ట్ ఎక్కడ వచ్చిందో తెలవదా. నువ్వు ఈ 15 రోజులకి పరీక్ష పెట్టి ఉద్యోగం ఇచ్చినావు. ఇంత జూటా మాట్లాడాలి. అన్ని విషయాల్లో ప్రజలకు అర్థమవుతుంది. వీటిని మనం కూడా ప్రజల్లో తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం వెళ్తారు. అబద్ధం రాజ్యం వెళ్తే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడకి తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడపదాకముందే అబద్ధం ఊరంతా దుఃఖిస్తుంది. మన పని కట్టే మన రేఖా గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులను మనం ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూకా మాటలు మాత్రం జనం ఆ సోషల్ మీడియాలో చూసి కొంత నిజమని నమ్మనేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్ గా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనం కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలట, ఇలా ప్రభుత్వంలో కూడా అబద్ధాలట. నేనేమంటున్నా అంటే సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్ కావాలని అబద్ధాలు ఆడాలంటే దాన్ని అర్థం చేసుకోగలరు. కనీసం పాలనలోనైనా నిజాయితీని చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్రహీనులుగా మిగలకండి. పాలనలోనైనా సత్యాలు మాట్లాడి ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని ఇటో మనకు ఉజ్జాయి తెలంగాణ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.